ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటండి? ఎన్సైక్లోపీడియా. ఆయనకి తెలియని విషయం లేదమ్మా. సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ మీద ఆయనకి గ్రిప్ ఉంది. ఒక అద్భుతం పవన్ కళ్యాణ్ గారు. ఇక హ్యూమన్ బీయింగ్గా ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ బీయింగ్ ఆయన. ఆయన తెలియకుండా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పైకి చెప్పుకోకుండా ఆయన ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. చాలా సింపుల్ సిటీ. అంత గొప్ప వ్యక్తిని అంత సింపుల్గా నేను చూశాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి బ్యాక్ పెయిన్ వస్తుంటే ఆయన టక్కని చెప్పేసి వచ్చి మసాజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అలా చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఆయన బ్యాక్ పెయిన్ వస్తుంటే ఆయన వచ్చి కూర్చోబెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ని వెనక నొప్పి ఉన్న చోట ఆయన నొప్పి తగ్గడానికి ఏదో మందు రాసి మందన చేస్తుంటే 5 నిమిషాలు నాకు అర్థం కాదు. ఒక పవర్ స్టార్ ఆయన, అంత మహానుభావుడు ఆయన. ఓకే, చాలా సింపుల్గా ఉంటారు కాబట్టి అందరు నోళ్ళల్లో ఇలా నాంతూనే ఉన్నారు ఆయన. ప్రేక్షకులు ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకుంటారు. సో మా కోసం ఒకడు ఉన్నాడు, ఈయన మా మనిషి, మా మధ్యలో మనిషి, మా గురించి ఆలోచించే మనిషి. ఆయన చూస్తే మన మనిషిలా ఉంటాడు ఆయన. ఆయన మన మనిషి లా ఉంటాం కాదు, మన మనిషి ఆయన, మన మనిషి. సో ఇప్పుడు ఇది పాలిటిక్స్కి అని అనుకోకపోయినా నేను అడగకూడదు అనుకున్నాను, కానీ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడగాల్సి వస్తుంది. మరి తన ఒక పార్టీ పెట్టారు, అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు? నార్మల్లీ ఈ ఫీల్డ్ వేరండి, పాలిటిక్స్ వేరు. సో అక్కడికి వెళ్ళి కూడా పవన్ గారు రాణించగలరని అనుకుంటున్నారా? ఎందుకు రాణించకూడదమ్మా? ఇప్పుడు యాక్చువల్గా నాకైతే రాజకీయాల గురించి తెలియదు. నేను రాజకీయాల్లో సున్నా, అస్సలు నాకు రాజకీయాల గురించి తెలియదు. సినిమాల గురించి అడిగితే ఏమన్నా చెప్తాను కానీ రాజకీయాల గురించి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రంగంలోకి వెళ్ళినా రాణించగలరు. ఆయనకున్న సామర్థ్యం అలాంటిది, సమస్య లేదు.